దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్పై మంగళవారం సుప్రీంకోర్టు తుది తీర్పును వెలువరించనుంది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, కీలక నేతలతో కలిసి ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, పార్టీ అగ్రనేత హరీశ్ రావులు ఢిల్లీకి వెళ్లారు. ఈ కేసులో ఇప్పటికే మనీష్ సిసోడియాకు బెయిల్ లభించిన నేపథ్యంలో ఎమ్మెల్సీ కవితకు కూడా బెయిల్ లభిస్తుందని బీఆర్ఎస్ అధిష్టానం ధీమాగా ఉన్నట్లు తెలుస్తోంది. కవితకు బెయిల్ వస్తే సాదరంగా ఆహ్వానించి హైదరాబాద్కు తీసుకువచ్చేందుకు పార్టీ నేతలు ఢిల్లీకి వెళ్లినట్లు సమాచారం. ఎమ్మెల్సీ కవితకు జూలై 1వ తేదీన బెయిల్ ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది. దీంతో కవిత ఈ తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్పై ఇప్పటికే వాదనలు పూర్తి కాగా ఆగస్టు 27కి సర్వోన్నత న్యాయస్థానం తీర్పును వాయిదా వేసింది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ కవితకు బెయిల్ వస్తుందని బీఆర్ఎస్ బలంగా విశ్వసిస్తుంది. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ నేతలు కవితకు స్వాగతం పలికేందుకు ఢిల్లీకి క్యూ కట్టారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాజ్యసభ సభ్యులు, కీలక నేతలంతా ఢిల్లీకి తరలివెళ్లినట్లు తెలిసింది. అయితే మంగళవారం కవితకు బెయిల్ వస్తుందా లేదా అనే విషయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో మనీష్ సిసోడియాకు బెయిల్ లభించిన నేపథ్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు సైతం బెయిల్ లభించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు కవిత తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆ కోణంలోనైనా సుప్రీంకోర్టు బెయిల్ ఇస్తుందని బీఆర్ఎస్ బలంగా నమ్ముతున్నట్లు తెలిసింది. మరోవైపు ఇటీవలే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, పార్టీ అగ్రనేత హరీశ్ రావులు ఢిల్లీలో న్యాయ నిపుణులతో సంప్రదింపులు జరిపి కవిత బెయిల్ అంశంపై చర్చించారు. అయితే న్యాయ నిపుణులు బెయిల్ వస్తుందని భరోసా కల్పించినట్లు తెలుస్తోంది. తాజా సమాచారం కోసం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నోటిఫికేషన్ల కోసం గంట సింబల్ ఆన్ చేసి పెట్టండి.